శ్రీచక్ర శ్రీయంత్ర పూజ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపురసుందరి పాదుకాం పూజయామి నమః. శ్రీచక్ర పూజ లేదా యంత్ర పూజ అనేది రేఖాచిత్ర రూపంలో ఒక దేవతను ఆరాధించడం. ఈ రకమైన ఆరాధన ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. శ్రీచక్ర పూజ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీరు చక్ర పూజ విధిని తెలుసుకోవాలి. కాని మనం మరింత ముందుకు వెళ్లే ముందు నేను శ్రీచక్రం యొక్క శక్తి మరియు శ్రీచక్రాన్ని ఎలా పూజించాలో తెలుసుకోవాలి. శ్రీచక్ర పూజలో దేవిని ఆరాధించడం దేవి ఆరాధనలో అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి శివుడు వివిధ ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలను పొందడానికి ప్రపంచానికి 64 చక్రాలను మరియు వాటి శ్రీచక్ర మంత్రాలను ఇచ్చాడు. తన భార్య కోసం దేవికి అతను శ్రీచక్ర యంత్రాన్ని మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అత్యంత శక్తివంతమైన షోడశాక్షరే మంత్రాన్ని ఇచ్చాడు. ఇది అన్ని ఇతర 64 శ్రీచక్రాలకు సమానమైనది. శ్రీచక్రాలు అంటే ఏమిటి? ఆదిలో ఏకంగా ఉన్న భగవంతుడు అనేకులుగా మారి ఆనందించాలని కోరుకున్నాడని అంటారు. సృష్టికి మొదటి అడుగుగా అతను దేవిని సృష్టించాడు, మొత్తం విశ్వ మహిళా శక్తి. పురుష భాగానికి అతని ఎడమ నుండి అతను శివుడిని సృష్టించాడు, అతని మధ్యలో బ్రహ్మను సృష్టించాడు మరియు అతని కుడివైపు నుండి విష్ణువును సృష్టించాడు. అందుకే చాలా మంది దేవిని త్రిమూర్తుల కంటే బలవంతురాలిగా భావిస్తారు మరియు అందుకే ఆమెను పరాశక్తి లేదా పరాదేవి అని పిలుస్తారు. పారా అంటే మించినది. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు, విష్ణువు విశ్వాన్ని నియంత్రిస్తాడు మరియు నడుపుతాడు. శక్తితో పాటు శివుడు విశ్వం యొక్క శాశ్వతమైన రద్దు మరియు వినోదంలో నిమగ్నమై ఉన్నాడు. శ్రీచక్ర యంత్రం మధ్యలో ఉన్న బిందువు శివుడు మరియు శక్తి యొక్క విశ్వ ఆధ్యాత్మిక కలయికకు ప్రతీక. శ్రీచక్రం యొక్క శక్తితో పాటు ఇది లెక్కలేనన్ని దేవతలను కూడా కలిగి ఉంటుంది మరియు మొత్తం సృష్టిని సూచిస్తుంది. అందుచేత శ్రీచక్ర పూజలో దేవిని పూజించడం ద్వారా వాస్తవానికి తాంత్రిక రూపంలో ఉన్న అత్యున్నతమైన అంతిమ శక్తిని ఆరాధించినట్లే. షోడశి మంత్రం శ్రీచక్ర పూజ ముగింపులో ఇవ్వబడింది. మీరు ఇంట్లో శ్రీచక్ర పూజ చేయడం ద్వారా శ్రీచక్ర యంత్రంతో శ్రీచక్ర మంత్రం యొక్క జపాన్ని చేయవచ్చు. మీరు ఇంట్లో చక్రపూజ హిందీ లేదా శ్రీచక్ర విధానాన్ని నేర్చుకోవచ్చు. శ్రీచక్ర స్తోత్రం మరియు శ్రీచక్ర అర్థం. ఒకప్పుడు షోడశి విద్య తంత్ర రహస్యాలలో ఒకటి. సాధారణంగా గురువు దానిని అత్యంత యోగ్యమైన మరియు పరీక్షించిన శిష్యుడికి ఇచ్చేవారు. చాలా కొద్దిమంది మాత్రమే దానిని పొందేవారు. మంత్రశాస్త్రంలో కూడా ఇతర తంత్రాలన్నీ బహిరంగంగా మరియు స్పష్టంగా ఇవ్వబడ్డాయి. షోడ్శి విద్య నేరుగా ఇవ్వబడలేదు. శ్రీచక్ర మంత్రం గురించి అనేక సూచనలు ఇవ్వబడ్డాయి మరియు మీరు సమర్థులు మరియు అర్హులు అయితే మంత్రాన్ని పొందమని అడగబడతారు. శ్రీచక్ర యంత్ర మంత్రానికి సంబంధించిన మంత్రశాస్త్ర అధ్యాయంలోని ప్రారంభ శ్లోకాలు ఇలా చెబుతున్నాయి: నీ తల ఇవ్వవచ్చు, నీ ఆత్మను ఇవ్వవచ్చు, కానీ దేవి యొక్క షోడ్శి విద్యను ఇవ్వలేము. అయితే కాలం మారింది మరియు త్రేతాయుగ నియమాలు ఇప్పుడు వర్తించవు. ఆమెను పూజించాలనుకునే ఎవరైనా గురువు లేకుండా కూడా చేయవచ్చు. మీకు మంత్రదీక్ష ఇవ్వడానికి గురువు అవసరం లేదు. పూర్వకాలంలో నేర్చుకోడానికి పుస్తకాలు లేవు మరియు తాళపత్ర రచనలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి గురువు అవసరం. కనుక త్రేతాయుగ నియమాలను మరచి దేవిని మరియు శివుని లోక గురువుగా దక్షిణామూర్తిగా మీ గురువులుగా అంగీకరించి విశ్వాసంతో ఆచరిస్తే వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శ్రీచక్ర పూజ ఎలా చేయాలి? శ్రీచక్ర పూజను ఇతర దేవీ మంత్రాల ద్వారా కూడా పూజించవచ్చు. శ్రీచక్ర యంత్రాన్ని పూజించే అనేక సంప్రదాయాలు ఉన్నాయి. మేము ఇక్కడ చాలా సులభమైన మరియు ఇప్పటికీ చాలా ప్రభావవంతమైన శ్రీచక్ర పూజను అందిస్తున్నాము. ఖడ్గమాల విధి ప్రకారం దీనిని శ్రీచక్ర నవావరణ పూజ అంటారు. శ్రీచక్ర నవావరణ పూజ అన్ని రకాల ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన పూజ. ఎవరైనా దీనిని నిర్వహించవచ్చు. మీరు వివరణాత్మక పూజ చేయలేకపోతే సాధారణ దేవి మంత్రంతో శ్రీచక్ర యంత్రాన్ని 108 సార్లు పూజించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపురసుందరి పాదుకాం పూజయామి నమః. లేదా పంచదశాక్షరీ మంత్రంతో ఇంకా మంచిది, పంచదశి మంత్రం అని కూడా పిలుస్తారు. ఇది దేవి యొక్క గొప్ప మంత్రాలలో ఒకటి మరియు షోడశి మంత్రం తర్వాత మాత్రమే. కై ఐల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం. ఈ పంచదశి మంత్రం గొప్ప షోడశి మంత్రంలో భాగం. పంచదశి మరియు షోడశి మంత్రాలు మరియు బీజ మంత్రాలు దేనిని సూచిస్తాయి మరియు షోడశి మంత్ర జపాన్ని ఎలా చేయాలో ఇక్కడ నుండి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. శ్రీచక్ర వివరణ. సాధారణ శ్రీచక్ర పూజ మీ జీవితాల్లో శ్రేయస్సును తెస్తుంది.
పూజను ప్రారంభించే ముందు శ్రీచక్ర యంత్రం ఎలా నిర్మించబడిందో, అది దేనిని సూచిస్తుందో, 9 ఆవరణలు, దేవతలు, వాటి గుణాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం మంచిది, తద్వారా మీ ఆరాధన మరింత అర్థవంతంగా ఉంటుంది. వివిధ తంత్ర మరియు మంత్ర గ్రంథాలలో ఇవ్వబడిన ప్రామాణికమైన వివరాలు క్రిందివి. దేవిని సూచించే 5 క్రిందికి పాయింటింగ్ త్రిభుజాలు శివుడిని సూచించే 4 పైకి చూపే త్రిభుజాలతో కలుస్తాయి. కేంద్ర త్రిభుజంతో సహా 43 త్రిభుజాలను ఏర్పరుస్తాయి. 5 శక్తి త్రిభుజాల నుండి సృష్టి వస్తుంది మరియు 4 శివ త్రిభుజాల నుండి విరామము వస్తుంది. 5 శక్తులు మరియు 4 అగ్నిల కలయిక శ్రీచక్రయంత్ర సృష్టికి కారణమవుతుంది. శ్రీచక్రయంత్రం యొక్క బిందువు మధ్యలో 3 బిందువులను కలిగి ఉన్న కమకల ఉంది. 1 ఎరుపు, 1 తెలుపు, 1 మిశ్రమంగా ఉంటుంది. ఎరుపు బిందువు కురుకుల్లా స్త్రీ రూపం, తెల్ల బిందువు వారాహి పురుష రూపం, మరియు మిశ్రమ బిందువు శివ మరియు శక్తి కలయిక, వ్యక్తి సంభావ్య శ్రీచక్రం. తండ్రి రూపమైన వారాహి బిడ్డకు 4 ధాతువులను, మాతృ స్వరూపుడైన కురుకుల్లా బిడ్డకు 5 ధాతువులను అందజేస్తుంది. ఇవి మానవ శరీరంలోని 9 ధాతువులను సూచిస్తాయి. వారాహి యొక్క 4 అగ్నిలు 12, 4, 3 సూర్యకాలాలు, 12 రాశిచక్ర రాసులు. కురుకుల్లా యొక్క 5 త్రిభుజాలు చంద్రుని యొక్క 15, 5, 3 కాలాలు, 15 చంద్రతిథులు. ఈ 9 త్రిభుజాలు కూడా కడుపులో మానవ బిడ్డ యొక్క 9 దశలను సూచిస్తాయి. 9 త్రిభుజాల ఖండన ద్వారా ఏర్పడిన 43 త్రిభుజాల చుట్టూ 16 రేకుల వృత్తం ఉంటుంది. 16 రేకుల వృత్తం చుట్టూ 8 రేకుల వృత్తం ఉంటుంది. ఆ తర్వాత 3 లైన్లు మరియు శ్రీచక్ర యంత్రం యొక్క బయటి భాగంలో భూపుర అని పిలువబడే 3 లైన్లు ఉన్నాయి. 43 త్రిభుజాలు ఆవరణలు అని పిలువబడే 6 అంతర్గత విభాగాలను ఏర్పరుస్తాయి. రేకుల యొక్క 2 వృత్తాలు మరో 2 ఆవరణాలు మరియు 3 లైన్ల భూపుర చివరి ఆవరణ. శ్రీచక్ర యంత్రంలోని ఈ 9 ఆవరణలలో చాలా మంది దేవతలు ఉన్నారు. వారు మొత్తం 108 మంది దేవీ పరివారం ఉన్నారు. శ్రీచక్ర పూజలో వారి పేర్లతో మరియు మంత్రాలతో క్రమపద్ధతిలో ఒక్కొక్కటిగా పూజించబడతారు. శ్రీచక్ర పూజకు అధిష్టాన దేవత దేవి లలితా త్రిపుర సుందరి అని పిలుస్తారు. కాంచీపురంలోని దేవి కామాక్షి రూపం గ్రంథాలలో వివరించిన విధంగా దేవి యొక్క అత్యంత సారూప్యత శ్రీ త్రిపుర కూడా సూచిస్తుంది. ఆమె సత్వ, రజస్ మరియు తమస్సు యొక్క 3 గుణాలకు పాలకుడు. మరియు సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని, రాశిచక్రం మరియు గ్రహాలు. అందువలన సమయం కూడా. ఆమె విల్, ఇచ్ఛ, నాలెడ్జ్, జ్ఞానం, మరియు యాక్షన్, క్రియా, గా కూడా త్రిపుర. ఆమె తెలివి, భావాలు మరియు శారీరక అనుభూతిగా కూడా త్రిపుర. మరియు ఆమె ఆత్మ యొక్క 3 స్థితులలో 3 రెట్లు, మేల్కొలుపు, కలలు కనడం మరియు నిద్రపోతున్న స్థితి. ఆమె 5 త్రిభుజాలు పంచతత్వాలు మరియు పంచభూతాలను కూడా సూచిస్తాయి. ఇది లలితా సహస్రనామంలోని శ్లోకానికి అర్థం. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. ఆమె కాదో చెప్పడం కష్టం.